హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో మొత్తానికైతే ఇక సుత్తి లేకుండా ఈరోజు మన వర్కౌట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ముందుగా అందరూ ప్రతి ఒక్కరు ఛానల్‌కి వచ్చిన వాళ్ళందరూ, వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్స్ కొట్టండి. దాంతో పాటు కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. సో అయితే ఈరోజు మనం వర్కౌట్ చేస్తున్నాం కదా! డే 1 అయిపోయింది. డే 2 అయిపోయింది కదా! ఈరోజు డే 3 వెడ్నెస్‌డే వర్కౌట్. వెడ్నెస్‌డే మార్నింగ్ వచ్చేసి రేపు అంటే వచ్చి మనకు వెడ్నెస్‌డే వర్కౌట్ ఏమొస్తుంది? మనకు జాన్వరి 1. ఓకే. డన్. ఈరోజు మనం వర్కౌట్ గురించి డిస్కషన్ చేసుకుందాం. సో ముందుగా మనం గ్రౌండ్‌కొచ్చిన ఎంబటే మనం ఏం చేస్తాం? బాడీ ఫ్రీ చేసేసుకొని ఒక 10 నిమిషాలు వార్మప్‌కెళ్ళిపోతాం. దాదాపు ఒక 4 రౌండ్లు వార్మప్ అయిపోతది. వార్మప్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్రీ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. సో మీరు దాదాపుగా వర్కౌట్ వచ్చేసి ఆహ్ సో మనం బిగినింగే కాబట్టి ఈ టైంలో కొద్దిగా తక్కువ చేసుకోవడం బెటరు. రెపిటేషన్ వర్కౌట్స్ ఒక 8 400 మీటర్లు చేయండి. ఒక 400 మీటర్స్ చేసుకోండి. ఒక్కొక్క 400 మీటర్ 90 సెకండ్లు. దాని తర్వాత ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత సెకండ్ 400కి దగ్గర దగ్గర ఒక నిమిషం, అంటే దాదాపుగా నిమిషం రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత ఒక నిమిషం రెస్ట్ తీసుకోండి. తర్వాత సెకండ్ 400 ఇట్లా 8 400లు చేసుకోండి మీరు. 8 400s మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నార్మల్‌గానే కూల్ డౌన్, స్ట్రెచింగ్ చేసుకొని మీ వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోతది. సో ఇది మీ వర్కౌట్ ఈరోజు వచ్చేసి మీ డే 3. నేను కొద్దిగా కన్‌ఫ్యూజన్ అయిపోతున్నా మీ వర్కౌట్ చెప్తుంటే. ఏందంటే డే 3 తర్వాత నెక్స్ట్ వెడ్నెస్‌డే వర్కౌట్ అని చెప్పేసి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా. సో అందుకోసం తడబడుతున్నా నేను వర్కౌట్‌ల. సో 8 400 మీటర్లు చేయండి. ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. సెకండ్ 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ ఏంది, 1 మినిట్ ఏంది రిపిటేషన్ వర్కౌట్. సో ఇట్లనే ఉంటది ఇది. సో 4 400లు అయిపోయిన తర్వాత మాత్రం 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత 1 మినిట్ రెస్ట్. తర్వాత నెక్స్ట్ 4 400లు అయిపోయిన తర్వాత 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మీరు బిగినర్స్ కాబట్టి 5 మినిట్స్ రెస్ట్ తర్వాత మళ్ళా నెక్స్ట్ సేమ్ 4 400లు స్టార్ట్ చేసుకోండి. 4 400లు కూడా సేమ్ మళ్ళా ఫస్ట్ 400 1 మినిట్, సెకండ్ 400 1 మినిట్ ఇట్లా రెస్ట్ తీసుకోండి. ఒక్కొక్క 400 మాత్రం 90 సెకండ్లు. ఒక్క 400 90 సెకండ్లు. సో మీరు 8 400లు ఏం చేసుకోవాలంటే 2 డివైడ్ చేసుకోవాలన్నట్టు. 4 400లు ఒక దిక్కు, 4 400లు ఒక దిక్కు. ఫస్ట్ 400 అయిపోయిన తర్వాత 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా 4 400లు ఏవైతే మిగులుతాయో ఆ 400లో కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఈ వర్కౌట్ నేను కొద్దిగా చెప్పేటప్పుడు కొద్దిగా నాకు కన్‌ఫ్యూజన్ ఎందుకైతుందంటే ఇదే. ఇప్పుడు నార్మల్‌గా ఫిట్‌లో ఉండేటోళ్ళకి 400s మొత్తం కంప్లీట్‌గా ఒక 12-15 వరకు 400s చేస్తాం. అది 1 మినిట్ మీద రెస్ట్. మొత్తం 1 మినిట్ రెస్టే. 80 సెకండ్స్ మీద ఇట్లా మనం 15 400s చేసుకుంటాం. ఇట్లా చేస్తాం అన్నట్టు. మీరు బిగినర్స్ కాబట్టి ఈ వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచింగ్, ప్యాకప్ అయిపోతది. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు ఆగి మంచిగా వాటర్ తీసుకోండి. ఖచ్చితంగా గ్రౌండ్ టైమ్‌లో మాత్రం పక్కా 100% 1 లీటర్ వాటర్ తీసుకుంటేనే మీ బాడీ డీహైడ్రేట్ అవ్వదు. మీ బాడీ మంచిగుండాలి, డీహైడ్రేట్ అవ్వకుండా మంచిగుండాలి అంటే మాత్రం 100% వాటర్ తీసుకోవాల్సిందే. మంచిగా మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి రెస్ట్. తర్వాత నెక్స్ట్ డే 4 వర్కౌట్‌కి మనం రెడీ కావాలి. ఈ వర్కౌట్ ఎవరైతే ఫాలో అయితున్నారో డే 1, డే 2 ఫాలో అయినోళ్ళు మాత్రం డే 3 వర్కౌట్‌లో మీరు మెసేజ్ చేయండి. నేను ఒకసారి మీ మెసేజెస్ చూసుకుంటా. ఎట్లెట్లా ఉంది, ఏంది అనేది, మీ బాడీ ఎట్లా ఉంది, మెజర్ ఎట్లా అవుతుంది అనే దాని గురించి ఖచ్చితంగా చెప్పండి. మనం కూడా నిన్న పిల్లలది 13 ఇయర్స్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టినాం కదా! వాళ్ళ వీడియో చూడండి. వాళ్ళు ఎంత మంచిగా రెడీ అయితున్నారో. అసలు మీ ఎస్ఐపీసీ టైమింగ్స్, ఆర్మీ టైమింగ్స్ చేసే లెవెల్ వాళ్ళకొస్తుంది. 13 ఇయర్స్ పిల్లలకంటే నా వర్కౌట్ ఫాలో అయ్యే వాళ్ళకి అంత స్ట్రెంగ్త్‌గా వాళ్ళ బాడీ రెడీ అయితుంది. అర్థం చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. అట్లనే మన ఛానెల్‌ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికి. అండ్ జై జవాన్, జై కిసాన్.